ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా అత్యంత సంతోషంగా ఈ పింఛన్ పండుగ జరుపుకుంటున్నారు. ఇందులో కులాలకు, మతాలకు, తెగలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పింఛన్లను నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఒక పండుగ వాతావరణంలో ఈ పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఈ పింఛన్ పంపిణీ ఇంత విజయవంతంగా జరగడానికి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవేనని నేను తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూగా నిజంగా ఒక దిగ్విజయం ఉన్నట్లు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయలు, ఇంకా వివిధ వర్గాలకు రకరకాలైనటువంటి పింఛన్లు మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఒక తలమానికం అయిపోయింది. వికలాంగులకైతే ఒకటేసారి 15,000 ఇస్తే పాపం వాళ్ళు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆనందము, సంతోషం అంతా మా చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికి శుభం చేకూరుస్తుందని నేను మనసారా భావిస్తున్నాను. మేము 1983లో టీడీపీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నాము, టీడీపీలోనే వర్క్ చేస్తున్నాము. టీడీపీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేదని నా ఉద్దేశంగా చెప్తా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు పింఛనప్పుడు 200 ఇచ్చేది, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 3,000 చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 3,000 పెంచిన 4,000 పెన్షన్ చేసి పేద ప్రజలకు చేదోడు బాధుడుగా నిలిచినాడని నా ఉద్దేశం. కాకపోతే దీన్ని దురుద్దేశంగా తీసుకుని ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రజలు ఎవరు పట్టించుకోని అవసరం లేదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. కాకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తాడని ప్రజలు నమ్మకంగా అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించారు. అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావించి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు లోకేష్ గారికి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎం జానకి రామయ్య 3,000 ఇస్తామని పింఛను, 4,000 ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు 3,000 కలిపి 7,000 ఇస్తూ ఉన్నారు. ప్రశాంత్ గ్రామం అక్కలమ్మ నా పేరు. 3,000 ఇచ్చిన పింఛని 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 7,000 ఇస్తున్నాడు. మాకు సంతోషం, మా సార్ గెలిచిందని సంతోషమే మాకు. జయరామ్ నాయక్ ప్రశాంతి గ్రామం. 3,000 పెన్షన్ 4,000 చేసినందుకు ముఖ్యమంత్రి గారు మరి 4,000 పెన్షన్ మళ్ళీ 3,000 కలిపి 7,000 ఇస్తుండగా మాకు చాలా మంచిగా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందున ధన్యవాదములు.